ఆర్సీబీ కొత్త ఆటగాన్ని తీసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఆర్సీబీ మరొక 2 మ్యాచ్లు అయితే ఆడాల్సింది. ఒక మ్యాచ్ సన్ రైజర్స్తో ఆడబోతుంటే చివరి లీగ్ మ్యాచ్ను లక్నో సూపర్ జెయింట్స్తో మే 27న ఆడబోతుంది. ఈ లీగ్ మ్యాచ్ను ముగిసిన తర్వాత ఇంగ్లాండ్కు చెందిన కొంతమంది ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీలను అయితే వీడబోతున్నారు. సో వారికి వెస్టిండీస్తో వైట్ బాల్ సిరీస్ ఉన్నందున వారు కూడా వీడబోతున్నారు. ఆర్సీబీలో ఉన్న ఎవరైతే జాకోబ్ బెథెల్ ఉన్నాడో, ఫిల్ సాల్ట్ కూడా, వీరిద్దరు కూడా లీగ్ మ్యాచ్ను ముగిసిన తర్వాత అయితే ఆర్సీబీని వీడబోతున్న నేపథ్యంలో ఆర్సీబీ జాకోబ్ బెథెల్కు రిప్లేస్మెంట్గా మరొక ఆటగాన్ని తీసుకుంది. కివీస్ హిట్టర్ అయిన టీమ్ సీఫర్ట్ను ఆర్సీబీ జాకోబ్ బెథెల్కు రిప్లేస్మెంట్గా అయితే అనౌన్స్మెంట్ చేసింది. సో టీమ్ సీఫర్ట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 66 మ్యాచ్లు ఆడితే దాదాపుగా 1540 రన్స్ అయితే చేశాడు. సో పవర్ఫుల్ హిట్టర్గా ఇతనికైతే పేరుంది. మే 23వ తేదీన సన్ రైజర్స్తో మ్యాచ్ ఆడిన తర్వాత జాకోబ్ బెథెల్ అయితే జట్టును వీడబోతున్నాడు. ఇక మే 24వ తేదీన అయితే టీమ్ సైఫర్డ్ ఆర్సీబీ జట్టుతో చేరబోతున్నట్లయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆర్సీబీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.